పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలోని గార్లదిన్న మండలం మార్తాడు గ్రామంలో కేవీ రమణారెడ్డి అనేటువంటి రైతు ఇక్కడ యాపిల్ పంటను పండిస్తున్నాడు. అసలు చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి కాశ్మీర్ లేకపోతే సిమ్లా ఇలాంటి ప్రాంతాల్లో పండించేటువంటి ఆపిల్ అత్యంత వేడి ప్రాంతమైనటువంటి దాదాపు 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండేటువంటి కరువు పీడిత ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో యాపిల్ పంటను పండిస్తున్నాడు. ఏ విధంగా పండిస్తున్నాడు ఏంటి అనేది కేవీ రమణారెడ్డి మంచంతో ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఇది సాధారణంగా ఈ ప్రాంతాలకు అసలు యోగ్యమా, లేకపోతే ఈ ప్రాంతాల్లో పండే పంటనా యాపిల్? ఎలా మీరు ఆలోచించారు, ఎలా సాధ్యమైంది? నమస్తే సార్, నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మరతాడ గ్రామము. మేము ఇంతకు ముందు వచ్చి వేరుశెనగాను, వరిను, ఇట్లా దానిమ్మ, బత్తాయి అవన్నీ సాగు చేశాను సార్. కానీ దాంట్లో మాకు ఏది అన్ని నష్టాలే కానీ లాభాలు. ఎందుకంటే సార్, ఏ పంట చూసినా కానీ మనము క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడటం వల్ల, అది మనం క్రిమిసంహారక మందులు వాడటం వల్ల రైతుకి ఎక్కువ పెట్టుబడి వస్తుంది అనమాట. అందుకు మనము క్రిమిసంహారక మందులు వాడుకోకుండేటివి మనము ట్రై చేస్తామన్నట్టుగా సార్ నేను ఏదైనా కొత్త పంటల మీదే పోతున్నాను సార్. ఇంతకు ముందు వచ్చి మనము డ్రాగన్ ఫ్రూట్స్ను, లాంగాను, లిచ్చీను, డేట్స్, ఖర్జూరము అన్ని పండిస్తాను. కానీ యాపిల్ కానీ పండిలనే ఉద్దేశంతో నేను హిమాచల్కి వెళ్ళాను సార్ కొన్ని నెలల క్రితము. అక్కడ వెళ్ళి అక్కడ సాగు చూశాను. కానీ హాట్ క్లైమేట్కి మనకి ఎండలకు పండుతాయని ఇంతకుముందు నేను 3 ఏళ్ల క్రితమే అన్నా వెరైటీ HRM 99 డాల్చెట్ గోల్డ్ అవి సాగు చేశాను. కానీ అవి మన ఎండలకి తట్టుకోలేకపోతే, మన అనంతపురం అంటేనే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. అలాంటిది మా ఫ్రెండ్ ఇక్కడ ఇజ్రాయెల్లో జాబ్ చేస్తుంటే సార్, అక్కడ వచ్చి మనకి టెంపరేచర్ ఎక్కువ. ఆ టెంపరేచర్ ఎక్కువ అంటే మనకు అక్కడ KLD వెరైటీ అని మన ఎంత ఎండకైనా తట్టుకుని సార్. మనకి అనంతపూర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఇజ్రాయిల్లో. అందుకు ఆ వెరైటీని ఎంచుకున్నాం సార్. ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్గా బాగుంది. ఇప్పుడు మొక్క నాటి మనము 1.5 సంవత్సరం అయింది, పంట బాగుంది సార్. మార్కెట్ సదుపాయం ఎలా ఉంది సార్? యాపిల్ అందరూ ఇష్టపడతారు కాబట్టి మార్కెట్ వచ్చి మనకి ఇప్పుడు బెంగళూరు నుంచి రిలయన్స్ వాళ్ళు, మోరోళ్ళు వాళ్ళంతా వచ్చి కాంటాక్ట్ అయ్యి మనకి ఏ గ్రేడ్ వచ్చి 1,70,000తో టన్ను తీసుకుంటున్నారు. బి గ్రేడ్ వచ్చి 1,10,000 నుంచి 1,20,000, 1,30,000 వరకు తీసుకుంటున్నారు సార్. అంటే ఇక్కడ పంట పెట్టడానికి ఎన్ని ఎకరాల్లో పెట్టారు, ఖర్చు ఏ విధంగా ఉంటుంది? సార్ నేను వచ్చి 2.5 ఎకరాలు పెట్టాను. నేను 1,500 మొక్కలు కొనుగోలు చేశాను సార్. ఒక్కో మొక్క వచ్చి మనకి ఇజ్రాయెల్ నుంచి మనకి 650 రూపాయలు పడింది ఒక్కో మొక్క. నేను మొక్కలకు వచ్చి 10 లక్షల వరకు ఖర్చు వచ్చింది సార్. మొక్కలు వచ్చి మేము 10x5 నాటాము సార్. అంటే మనకి 800 పడతాయి. కానీ మనము పేసింగ్గా 12x5 పెట్టాము. 600 మొక్కలు పట్టాయి సార్ ఎకరాకి. మనం మొక్క నాటినాక మనకి 1 ఇయర్కే కాపు స్టార్ట్ అవుతుంది. కానీ 1 ఇయర్ కంటే 2 ఇయర్స్లో కాపు పెట్టుకుంటేనే బాగుంటుంది సార్. ఇది మొక్క నాటినాక మనకి 25 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది సార్. ఎంతవరకు చెట్టు పెరుగుతుంది, ఇది ఎంత సైజు సార్? ఇది మనం ఐడెన్సీ పద్ధతిలో కాబట్టి మనం చెట్టు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత ప్రూనింగ్ చేసుకుంటే చాలు సార్. ఇది పెరిగేకైతే మనకి 10 అడుగులు కానీ పెరుగుతుంది. కానీ మనకి ఎంత అందుబాటులో ఉండాలో అంత అందుబాటులో పెట్టుకొని ప్రూనింగ్ చేసుకోవాలి సార్ ఇది. సో మీరు ఇతర రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారంటే, అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతం, ఎందుకంటే జైసల్మీర్, రాజస్థాన్లోని జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఏదన్నా ఉందా ఈ దేశంలో అంటే అనంతపురం జిల్లానే. అలాంటి అనంతపురం జిల్లాలో మీరు రైతులకు ఇది పండించడానికి ఖచ్చితంగా పండించగలమైనటువంటి ధైర్యం ఇవ్వబోతారా? సార్ ఇదైతే ఖచ్చితంగా పండియచ్చు సార్ ఎవరైనా కానీ. ఎందుకంటే మెయిన్ రైతుకి యాడ పెట్టుబడి ఎక్కువ అనేది క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్ వాడడం. దీనికి అటువంటివంతా ఏం లేదు సార్. మనకి సేమ్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో ఎట్లా సైజ్ వస్తుందో అట్లే వస్తుంది. కానీ టేస్ట్ అయితే మనకు అనంతపూర్లో అయితే ఇంకా టేస్ట్ బాగుంది సార్. ఇక్కడ పండే యాపిల్ బాగా స్వీట్గానే బాగుంది, డిమాండ్ బాగుంది, ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి ప్రయత్నం చేద్దాము. తెలంగాణ ప్రాంతం నుంచి రైతులు వచ్చారు, హైదరాబాద్ లాంటి సిటీ ప్రాంతం నుంచి ఇక్కడ యాపిల్ పంట పండిస్తారు అనేటువంటి విధంగా కూడా చూస్తుంటే రాజకీయ నేతలుగా కూడా కనిపిస్తున్నారు, మరి రైతులుగా ఉన్నారు. ఎందుకు ఇంత దూరం నుంచి వచ్చారు అడిగి తెలుసు. సార్ మీ పేరేంటి సార్? దాదాపు హైదరాబాద్ అని తెలిసింది, వచ్చారు ఇక్కడికి. నేను అన్నే సత్యనారాయణ అండి. నాకు హైదరాబాద్ దగ్గరలో మా మేడ్చల్ గ్రామము, ఆ దగ్గరలో మేము రామాయపేటలో ఫామ్ పెట్టాము, ఖర్జూర ఫామ్ పెట్టాము. మేము ఇండియా మొత్తంలో ఖర్జూరలో మేము చాలా పెద్ద ఖర్జూర ఫామ్ పెట్టాము. ఖర్జూర బాగానే ఉంది అనుకుంటున్నాము. ఈ లోపల రమణారెడ్డి గారు యాపిల్ పెట్టారు, ఏందా చూద్దామని నేను హైదరాబాద్ నుంచి యాపిల్ చూస్తానికే వచ్చామండి. ఈ KLD వెరైటీ అనేది ఆయన బాగా రిసర్చ్ చేసి 3 సంవత్సరాలు కష్టపడి ఈ వెరైటీ ఇక్కడికి సూటబుల్ అని చెప్పాడు. రైతులందరికీ కూడా చెప్తున్నాడు, మీరు కూడా మాతో పాటు డెవలప్ కండి, మీరు కూడా బాగుండండి అని చెప్పి ఆయన చెప్తా ఉంటే, మేము కూడా మా గ్రూప్ లో ఆయన డేట్స్ కూడా పెట్టాడు. డేట్స్ లో కూడా బ్రహ్మాండంగా మండిస్తాడు ఆయన చూద్దామని వచ్చామండి మేము. మీరు అక్కడ ఎన్ని ఎకరాల్లో ఖర్జూరం ఇవన్నీ పెట్టారు? నేను 15 ఎకరాల్లో ఖర్జూర పెట్టానండి. అక్కడ ఖర్జూరతో పాటు నేరేడు కూడా పెట్టాము, ఇంకో 10 ఎకరాలలో. నేరేడు కూడా బాగానే ఉంది మాకు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసారు, యాపిల్ పెట్టబోతున్నారు, యాపిల్ పంటని.
యాపిల్ పంటను చూసాము. ఇది కరెక్ట్ గా రమణారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఈ వెరైటీ ఇక్కడ సూటబుల్ అవుతుందని ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము. ఇది చాలా బాగానే ఉంది. మరి సార్. ఈ పంట ఈ మార్కెట్ ఎట్లుంటుందో చూద్దాం. ఇదే చూసాం. ఇప్పుడు నేను ఇది పట్టుకొని చూస్తే అసలు ఇంత రెడ్ వెరైటీ అసలు చూస్తే మామూలుగా ఎక్కడైతే కాశ్మీర్ యాపిల్ ఎట్లుంటుందో అట్లాగే ఉంది. దాని టేస్ట్ అవన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఇది ఒకవేళ బ్రహ్మాండంగా సక్సెస్ అయితే రైతులందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సార్ చెప్పండి సార్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరు? మేము నిజామాబాద్ జిల్లా అండి, మాది ధర్మారం గ్రామం. గత 2 నెలల నుంచి మా మిత్రుడు మీ పేరు సార్? నా పేరు గోపాల విద్యాసాగర్, ప్రొఫెసర్గా నేను. అయితే మా మిత్రుడు అన్నే సత్యనారాయణ గారు ఒక ఆదేశ రైతు అక్కడ. ఆయన గత 2 నెలల నుంచి కూడా మరి ఇట్లా రమణారెడ్డి గారు అనంతపూర్లో మరి ఆ భూముల్లో పండిస్తున్నాడు, చూద్దాం అసలు అది మన దగ్గర సాధ్యమైద్దా, మనం ఒకసారి చూసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి అనంతపూర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇది చూసిన తర్వాత రమణారెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి నీరు లేని ఇట్లాంటి భూముల్లో కూడా బంగారం పండించవచ్చా, మంచి పంటలు పండించవచ్చా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ అసలే వర్షపాతం తక్కువ, మరి వాటర్ లేకపోతే వ్యవసాయం చేయడం కష్టము. ఆ ప్రాంతాల్లో మరి ఏ పంట వేస్తే మన రైతుకు లాభదాయకంగా ఉంటుందా అని చెప్పేసి వారు ఆలోచించి ఈ యాపిల్ పంట వేయటం అనేది ఆశ్చర్యకరమైనటువంటిది. ఇది ఎంతో మందికి భవిష్యత్తులో ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి, ఎంతో మంది రైతులకు ఇది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి నాకు ఇప్పుడు చూసిన తర్వాత అనిపిస్తుంది. ఇది మొత్తం పైన అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతాల్లో కూడా కాశ్మీర్, అదే విధంగానే హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాల్లో పండించేటువంటి ఆపిల్ పంటను పండించవచ్చు అనేటువంటి విధంగా కేవీ రమణారెడ్డి రైతు ఇక్కడ నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతులు కూడా అన్య సత్యనారాయణ, అదే విధంగా విద్యాసాగర్ లాంటి వారు కూడా ఈ పంటను చాలా ఆసక్తికరంగా తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి రైతు ఈ రోజు కరువు ప్రాంతమైనటువంటి అసలు చుక్క నీరు కూడా కరువయ్యేటువంటి ఇలాంటి ప్రాంతంలో రైతు ఆపిల్ పంటను పండించి ఆదర్శంగా నిలవడం చాలా అభినందనీయం అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇట్స్ టీవీ రసూల్, అనంతపురం జిల్లా నుంచి.